వాక్యాన్ని పంచుకుంటాం. వాక్యాన్ని చూద్దాం. గడిచిన 2-3 నెలల నుండి మనము ప్రకటనను చూస్తా ఉన్నాం. ఇంకా ప్రకటన 4వ అధ్యాయం 5వ అధ్యాయం, ఈరోజు ప్రకటన 4-5 ముగించేస్తా. ప్రకటన 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇప్పటి వరకు మొదటి 6 వచనాలను మనం చూసినాం. We have seen how John went into heaven, how he started looking, how he started seeing the greatness of heaven. ఆ పరలోకము ఈ భూలోకం మీద ఉన్న పర్ణశాల ఏ విధంగా కనెక్ట్ అవుతుందో మనం చూస్తా వచ్చినాం. The beauty of the heaven and the tabernacle and the temple of Elohim, we have seen the importance of the rainbow. We have seen the importance of jasper. దాని తర్వాత 24 పెద్దల గురించి మనము చూస్తూ వచ్చినాం. కాబట్టి ఈరోజు ఇప్పుడు 7వ వచనము చూసి ముందుకు వెళ్ళిపోదాం. 7వ వచనాన్ని ధ్యానిస్తాం. 7వ వచనంలో ప్రకటన 4:7 ఈరోజు మొత్తం బైబిల్ తీసుకున్న బిడ్డ రెడీగా ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఉంది, తెలుగు బైబిల్ చదువుతాం. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వకారియకు ఎలోహిమగు యావే పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు చెప్పుచు ఆ సింహాసనము 4 విషయాలు, 4 ముఖాలని మనం చూస్తా వస్తాం. మొట్టమొదటిది సింహము, దాని తర్వాతది ఆక్స్, ద బుల్, మూడోది మనిషి, దాని తర్వాత ఈగిల్. ఈ 4 ముఖాలను చూస్తా ఉన్నాం. ఈ 4 ముఖాలను చూస్తా ఉంటే ఈ 4 ముఖాలుకి 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ 4 దేనికి సాదృశ్యము అంటే, మొట్టమొదటిది 4 kings in their own respective fields. They are kings. Lion is the king of the jungle. Lion is the king of the jungle. Ox is the king of cattle. Ox is the king of cattle. Man is the king of the universe. And eagle is the king of the birds. Raju, kingship ని మనం చూపిస్తాం. మొట్టమొదటి ఏంటి అంటే kingship. He is a king who is ready to give the kingship to each one of us. జాగ్రత్తగా గమనిద్దాం. ఈరోజు బాచన కూడా చెప్తా వచ్చినాడు. We are the sons and daughters of a king. We are a son and a daughter of a king. When we are a son and a daughter of a king, you know what happens? You and me become a prince and a princess to him. And చాలా సార్లు మర్చిపోతాం. రాజ కుటుంబం నుంచి కలిగి ఉన్నాము అనే తలంపు చాలాసార్లు మనకి కలిగి ఉన్నాం, మనం మర్చిపోతూ ఉంటాం. చాలాసార్లు సాకులు చెప్తా ఉంటాం.
We are princes. We are kings. He is giving us the kingship. As we are kings and he is giving us the kingship, don't give lame excuses. నేను మాట్లాడలేను, నేను పోలేను, నేను చేయలేను, నా వల్ల కాదు. This is not my cup of tea. This is not my cup of tea. ఇది నా పని కాదు. ఈ పని వేరే వాళ్ళది బ్రదర్. ప్రార్థించండి. వేరే వాళ్ళు సంఘంలో వేరే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళా ఎగ్జాంపుల్ చెప్తున్నా. భజన ప్రార్థన చేయాలంటే జోని నువ్వే ప్రేయర్ చేయరా. we tend to give it. బ్రదర్ ప్రార్థన చేయండి, ఇంకేమన్నా ప్రార్థన అంటే మన సంఘంలో కాదు, చాలా సార్లు జరుగుతూ ఉంటుంది. we tend to give it. ప్రార్థన అనగానే వెంటనే మనం మోకాలుండి అయ్యా, వెంటనే కళ్ళు మూసి అయ్యా నాకు ఇచ్చిన ఈ తరుణం బట్టి నిన్ను ప్రార్థించే నా ప్రార్థన నీ సన్నిధానానికి వచ్చే కృపని నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా అని why don't we start kingship? భయపడతాం, జంకుతాం, బాధపడతాం, ఎంకరిస్తాం, అడిగెందుకేస్తాం. ఎందుకనంటే we don't realize that we are a princess of a king. రాజుల రాజై ఉన్న ఆయన ఈ 4 ముఖాల ద్వారా మనకి చూపించేది ఏంటంటే కింగ్షిప్. The lion is the king of jungle. The ox is the king of cattle. The man is the king of universe, and the eagle is the king of birds. రెండో విషయం ఏం కనిపిస్తుంది అంటే it is not only the kingship, it is the strength, balam. It shows us the strength. ఒక లయన్ గురించి మాట్లాడుతుంటే లయన్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అంటే ఇట్స్ స్ట్రెంగ్త్. లయన్ ఒక్కసారి పంచ కొడితే తల లేచి ఎగిరిపోతుందంట. ఈ తల అదేమంటారు, లయన్ కి కత్తి అవసరం లేదు, లయన్ పంచ్ అంత గట్టి ఉంటుంది. హిస్ ఆక్స్ ఎప్పుడైతే చూస్తామో ద ఫస్ట్ లెటర్ అలెఫ్, పిక్టోగ్రాఫ్ ఏంటి అని అంటే ద బుల్, ద స్ట్రెంగ్త్, బలం. మనిషికి ఇచ్చింది ఏంటి అని అంటే బలం. ఈగిల్ ఎక్కడో ఉన్న ఈగిల్ పైన ద మోస్ట్ అంటే ద ఆకాశంలో పైన ఎగిరేది ఒకే ఒక్క పక్షి, అది ఈగిల్. అంత పైనుంచి ఇట్ సీస్ ఇట్స్ ప్రే అండ్ క్యాచెస్ విత్ ఇట్స్ 2 legs. కనిపించడానికి లెగ్స్ చిన్నగా ఉంటాయి, కానీ ఎంత పెద్ద పక్షినన్నా ఎంత పెద్ద జంతువునన్నా ఎత్తగలిగే శక్తి ఆ పందులలో ఉంది. ఎత్తి ఎగిరిపోయేంత శక్తి ఆ ఈగిల్ కి కనిపిస్తుంది. అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తారు, రెన్యూ యువర్ స్ట్రెంగ్త్ లైక్ ఈగిల్. Renew your strength like eagle. It's not only the kingship it is showing us, it is also showing us the strength. బలాన్ని ఇస్తున్నాడు ఈరోజు నీకు నాకు. He is giving us the kingship. He is giving us the strength. Strength to do what? బలం ఎందుకు ఇస్తున్నాడు? మన పనులు మనం చేసుకోవడానికి కాదమ్మా. మన పనులు నీ పనులు నువ్వు చేసుకోవడానికి, నా పనులు నేను చేసుకోవడానికి కాదమ్మా. It is important that you use this strength to increase the church. Be used for the church. దేవుని కొరకు, ఎలోహిం కొరకు వాడబడాలి అనే ఆశ తపన కలిగి ఉండాలి. ఆ బలాన్ని సరైన విధంగా వాడాలి. తప్పు అంటలేను. It is very important that any day you come to strength, you come into the ministry. చాలా సార్లు చాలా మంది దగ్గర చూసింది ఏంటి అని అంటే జీవిత కాలం అంతా అయిపోయినాక అప్పుడు బలమంతా కృషించిపోతుండగా, బలమంతా తగ్గిపోతుండగా
అప్పుడు చెప్తాడు నేను ఇప్పుడు సేవ చేస్తాను. యవన కాలం అంతా కష్టపడతాం, ప్రయాసపడతాం, కానీ ఆ బలంని హౌ ఆర్ వి యూటిలైజింగ్? ఎలోహిం కొరకు వాడబడుతున్నామా? ఎలోహిం కొరకు ఆ బలాన్ని ఇస్తున్నామా? It is not only representing the kingship, it is representing the strength. చివరి దశలో వచ్చి సేవ చేయడం వెరీ గుడ్, కానీ యవన కాలంలో చాలా మంది ఉన్నారు. ఆ థింక్ ఆనెక్స్ బ్లెస్సీ యూత్, గ్రేట్ జాబ్ ఇన్ యూత్, జేసన్ యూత్, థింకు, దేవ్ నాడు, యవన కాలంలో ఉన్న వ్యక్తులు. ఈ యవనులు చిన్న పిల్లలు ఇంకా బలంగా ఉంటారు, ఇంకా దుడుకు ఉంటారు. ఈ చిన్న పిల్లల్ని యావే వైపు నడిపించి ఇప్పటి నుండే బలపరచాలి. వాళ్ళ బలాన్ని సంపూర్ణంగా యావే కొరకు వాడాలి. దట్ ఈస్ అవర్ ఐడియా, దట్ షుడ్ బి అవర్ ఐడియా. వి ఆర్ ద కింగ్స్ అండ్ వి హ్యావ్ ద స్ట్రెంగ్త్. సెకండ్ ఏంటి అని అంటే, we might see down. సింహంగా అది నాలుగు కాళ్ళతో నడుస్తుందేమో, కానీ చూడ 4 కాళ్ళతో నడుస్తుందేమో, కింద చూస్తుందేమో, కానీ పైన చూడడం చాలా కష్టమేమో. కానీ జాగ్రత్తగా గమనించండి. when you see down, second thing is you should see straight. The third thing is you should fly. You should see from above. తగ్గింపు నీ goal. When you see down, it is your humility. Second thing is when you see straight, you will see the goal. When you see from above, you will see the entirety of what you have to do. జీవితంలో మన దృష్టి ఆయన వైపే కేంద్రీకరించి ఉండాలి. మన దృష్టి, మన ఆశ ఆయన వైపే కేంద్రీకరించి ఉండాలి. చాలా మంది చాలా విధాలుగా దీన్ని డివైడ్ చేస్తా వస్తా ఉన్నారు. ఈ 4 బీస్ట్ ని, ద లివింగ్ క్రీచర్స్ ని డిఫరెంట్ వేస్ గా డివైడ్ చేస్తా వచ్చినారు. ఒక వ్యక్తి దీస్ 4 beasts are the representation of gospel అంటారు. 4 beasts are the representation of gospel. Lion is Matthew, because he showed Yahshua Messiah as the Lion of Judah. Mark is ox, because he showed Yahshua Messiah as the humble person, as a servant to Bichadu. Luke is showing Yahshua Messiah as a man. He came into this world. He gave us life. ఆయన చేసిన పనులన్నీ చూపిస్తూ ఉంటాడు. John, he shows Yahshua Messiah as an eagle, son of Elohim. He shows son of Elohim. First word నుంచి last word వరకు యోహాను చెప్పే మాటని ఏంటి అంటే, he is the son of Elohim అంటే. That's it. There are few people who say that the Israelites are divided into these 4 living creatures. Lion is Judah. The man is Reuben. The bull is Ephraim. The eagle is Dan. ఈ 4 విధాలుగా దాన్ని సూచిస్తా ఉంటారు. ఇంకొక ట్రాన్స్లేషన్ ఏంటంటే, these 4, if you see in the Bible, it is literally there. The east side of Judah, east side is lion. East అంటే తూర్పు lion. Ephraim is on the west. It is the ox. Reuben is to the south. It represents the man. Dan is at the north and represents the eagle.
So east is lion, west is ox, north is eagle, south is eagle. South is man. South is man. So ఈ ఫోర్ అంటే నాలుగు మూలలు 4 different ways. He is in the north, he is in the south, he is in the east, he is in the west. నాలుగు మూలల సూచనగా చూపిస్తా ఉంటారు. But I feel one thing. అంటే this is not from anywhere. I feel అంటే నాకు అనిపించింది ఏంటి అని అంటే these four living creatures represent not only the kingship, not only the strength, it represents Yahshua Messiah himself. You know how? He is the Lion of Judah. He is the strength for everybody. He is the man who came into this world and was resurrected and was taken into heaven like an eagle. This represents, these four living creatures represent Yahshua Messiah himself. జీవితాలలో ఆయన కింగ్షిప్ ఎంత ఇంపార్టెంటో, మన జీవితాలలో ఆయన బలము ఎంత ఇంపార్టెంటో, మన జీవితాలలో యాషువ మెస్సియా అంతే ఇంపార్టెంట్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 4 లివింగ్ క్రీచర్స్, ఈ 24 ఎల్డర్స్ చేసే పని ఏంటి? వాట్ ఆర్ దే డూయింగ్? 9వ వచనం. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, బస్ వాళ్ళ పని ఏంటి అంటే స్తుతించడమే వాళ్ళ పని. ప్రకటన 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండేవి. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన ఎలోహింకి 7 ఆత్మలు. బస్ they are praising him, and in the midst of those living creatures and the elders is Yahshua Messiah, the lamb who was slain. The lamb who was slain was in the midst of them. మన జీవితంలో స్తుతించాలి, మన బ్రతుకులలో ఆయన మధ్యలో ఉండాలి. పెళ్లి జరుగుతూ ఉంటుంది, పెళ్ళైంది కదా, and every time lot of people use this word verse in their greeting, in their visiting greeting cards, invitation cards. Sorry, John chapter 2 and verse 1. And Yahshua and his disciples were invited for the wedding. ఇది చాలా మంది రాసుకుంటారు కానీ చాలాసార్లు మర్చిపోతారు ఏంటంటే they only write that they have invited Yahshua Messiah, but they literally don't invite Yahshua Messiah into their lives. That is the worst part. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు మీ ఇద్దరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఆనిక్స్ కానీ మార్క్ కానీ, what is that you have written on your invitation card? That is your promise. అదేదో అత్తమ్మను బాక్షనను రాసేసిండ్రు, అదేదో డేవిడ్ అంకులో లేకపోతే ఆన్సర్ రాసేసిండ్రు అని కాదు. దట్ ఈస్ అ ప్రామిస్ ఫర్ యూ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. యు హావ్ టు రిమెంబర్ దట్. My verse was, this is the day Lord has done. I will marvel in it. I will always marvel in it. What is your promise? Don't forget your promise that is written on your invitation card. That is very important. మనం చాలాసార్లు మర్చిపోతాం ఏంటంటే, we don't put
యెషూ మెస్సియా ఇన్ ద మిడ్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితాలు, మన కుటుంబాల మధ్యలో స్తుతించడం మర్చిపోతాము. మధ్యలో కుటుంబం మధ్యలో, జీవితం మధ్యలో పెట్టుకోవడం మర్చిపోతాము. But these four living creatures who are the representation of kingship, the representation of strength, the representation of Yeshua Messiah are doing only one thing. ఒకటే చేస్తున్నారు. కింగ్షిప్ చూపిస్తున్నారు, ఓకే. మా స్ట్రెంగ్త్ చూపిస్తున్నారు, ఓకే. యెషూ మెస్సియాని చూపిస్తున్నారు, ఓకే. కానీ వాళ్ళు చేసే పని ఆయనను స్తుతించడము, వాళ్ళ మధ్యలో యెషూ మెస్సియాని పెట్టడం, వాళ్ళ మధ్యలో యెషూ మెస్సియాని పెట్టడం. 11వ వచనం మళ్ళీ ఇంకేం చేస్తున్నారు? 11వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉండి వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయించు, మెస్సయ్యా మా యావే, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృజింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు ముందు నరకుడమని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనమును ఎదుట వేసిరి. They were praising him. They were keeping him in the midst of their lives. The second thing is they were hearing to his voice. They were hearing to his voice. ఆయన స్వరాన్ని వింటా ఉన్నారు. It was like lightning and thundering. అదే కదా ప్రకటన 4వ అధ్యాయం 5వ వచనంలో చెప్తా ఉంటాడు. The voice was like lightning and thundering. It was like the trumpet voice. These four living creatures and the 24 elders and the angels had a beautiful time, had a beautiful thing that they were doing. You know what they were doing? Only these things. One, praising him. ఒకటి చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. రెండోది ఆయనని మధ్యలో పెడుతున్నారు. మూడోది ఏం చేస్తున్నారు అంటే ఆయన స్వరాన్ని వింటున్నారు. స్వరాన్ని వినడమే కాదు. 14వ వచనం చివరిది. 14వ వచనం. 5వ అధ్యాయం 14వ వచనం. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. బస్ ఈ 4 లివింగ్ క్రీచర్స్ ఏమంటున్నారు తెలుసా? ఆమెన్ అంటున్నారు. ఏమంటున్నారు అంటే ఆమెన్ అంటున్నారు. ఆమెన్ అన్నదానికి అర్థము మనకి తెలుసు కదా. ఆమెన్ అన్నదానికి మనకి అర్థం తెలుసు, అవును గాక. ఆమెన్ ఎందుకు అంటున్నారు అని అంటే they have praised him, they have kept him in their midst of their life. వాళ్ళ జీవితాలలో మధ్యలో పెట్టినారు. ఆయన స్వరాన్ని వింటున్నారు. ఆయన స్వరాన్ని విని ఆమెన్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే అవును గాక, నీ స్వరము ఏమైతే పలికిందో అది జరుగును గాక, మా జీవితాలలో జరుగును గాక. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us to read the word and as per the word. వాక్యము ఏ విధంగా అయితే మనల్ని నడిపిస్తుందో అదే విధంగా నడవాలి. అది ఆమెన్ అనడం. ఈ 4 జీవులు అద్భుతంగా మనకి ఆయన కింగ్షిప్ అంటే రాజకత్వం కదా. కింగ్షిప్ అంటే తెలుగులో వస్తలే నాకు. కింగ్షిప్. రెండోది రాజరికం. రైట్. రాజరికం. ఈ 4 లివింగ్ క్రీచర్స్ ఏం చూపిస్తుంది అంటే కింగ్షిప్, బలము, స్ట్రెంగ్త్, దాని తర్వాత యెషూ మెస్సియా. ఈ 4 చేసే పనులు ఏంటి అని అంటే ఇట్ వాజ్ ప్రేజింగ్. స్తుతిస్తున్నాయి. పరిశుద్ధుడు అని స్తుతిస్తూనే ఉన్నాయి.
రెండోది వాళ్ళ మధ్యలో యెషు మెస్సీని పెంచినారు, దాని తర్వాత ఆయన స్వరాన్ని పెంచినారు, దాని తర్వాత ఆమెన్ అని అంటున్నారు, దాని తర్వాత ఆమెన్ అని అంటున్నారు. మన జీవితాలలో ఈ 4 విషయాలు మనం చేస్తున్నామా? మన జీవితాలలో ఈ 3 మన జీవితంలో పెట్టుకున్నామా? ఆయన కింగ్షిప్ అంటే కిచెన్ మళ్ళీ మర్చిపోయినా, రాజరికం. ఆయన రాజరికాన్ని మన జీవితంలో పెడుతున్నామా? ఆర్ వి రియలీ బిహేవింగ్ లైక్ ఎ కింగ్స్ సన్? చాలాసార్లు ఒక్కసారి ఈ మాట మర్చిపోతాం. మనము ఒక రాజు కుమార్తెగా బిహేవ్ చేస్తున్నామా? చాలాసార్లు చేయం. బ్రదర్ ఏం లేదు బ్రదర్, మా జీవితాలలో ఏం లేవు బ్రదర్, మా జీవితాలు చాలా అదైపోతున్నాం బ్రదర్, కృంగిపోతున్నాం బ్రదర్, కృషించిపోతున్నాం బ్రదర్. అరే బాబు, యు ఆర్ అ సన్ అండ్ అ డాటర్ ఆఫ్ అ కింగ్. హీఈస్ మేకింగ్ యూ హిస్ చిల్డ్రన్. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా చేసినప్పుడు ఒక రాజు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఒక రాజు దీవించకుండా ఆ కుమారుణ్ణి దీవించకుండా వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఆ తప్పిపోయిన కుమారుడు ద్వారా మనకి చూపించేది ఆయన తండ్రి. తప్పిపోయినా పర్వాలేదు, ఆ కుమారుడు తప్పిపోయినా పర్వాలేదు, తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు. The son is lost, but the father is waiting to bless each one of us. ఈరోజు నన్ను దీవించడానికి ఆ రాజకత్వము, ఆ కింగ్షిప్ ని మన దగ్గర పెడతా ఉన్నాడు. ఆ కింగ్షిపే కాదు, ఆ బలాన్ని ఇస్తున్నాడు. ఆయన యెషు మెస్సీని మనకి ఇస్తా ఉన్నాడు. ఆర్ వి ప్రైజింగ్ హిమ్? అని స్తుతిస్తున్నామా? మన జీవితంలో అంతల పనే అది. జాగ్రత్తగా గమనిస్తే ఈ 3 చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రేజ్ చేస్తున్నారు. రెండోది ఏం చేస్తున్నారు? ఆయనని వాళ్ళ మధ్యలో పెట్టినారు. మూడోది ఏం చేస్తున్నారు? స్వరాన్ని వింటున్నారు. నాలుగోది చేస్తలేరు. మనం అందరం చేస్తాం కానీ వాళ్ళు చేస్తలేరు. ఏం చేస్తలేరు తెలుసా? ప్రార్థన చేస్తలేరు. ఎందుకంటే వాళ్ళకి కావలసిన వసతులన్నీ కూడా ఆయన ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసినారు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు బిలీవ్. నేను రాజకుమారుని కాబట్టి నాకు కావలసిన వసతులన్నీ యావే నాకు ఇచ్చేసినాడు. ఎస్, హి హస్ గివెన్ మీ. మన జీవితంలో జాబ్ కావాలంటే ఆయన ఆల్రెడీ మనకి ఇచ్చేసినాడు అనే జ్ఞానం. జీవితంలో ఈ కరోనా నుంచి కాపాడాలి అని అంటే మనకి ఆల్రెడీ ఇచ్చేసినాడు అని మనం నమ్మాలి. వి ప్రే ఫర్ ఇట్. మనం ప్రార్థిస్తా ఉంటాం. స్వస్థత కావాలి అని అంటే ఆల్రెడీ నాకు స్వస్థత కలిగింది అని మనం నమ్మాలి. That is what is faith. వాళ్ళ జీవితంలో ఈ 3 విషయాలు చేస్తున్నారు. 4వ విషయం ఆమేన్ అంటున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రకటన 4లో కానీ ప్రకటన 5లో కానీ ప్రార్థించెను అని మాత్రం రాసలేదు. వాళ్ళు చేసే పనే with this 4 living creatures, with the 24 elders, you know what happened? ఈ 4 లివింగ్ క్రీచర్స్ తో పాటు ఆ 24 పెద్దలతో పాటు జరిగిన 5వ అధ్యాయంలో జరుగుతున్న సంఘటన ఏంటంటే there was a scroll. 5వ అధ్యాయం మొదటి వచనం చదువుతాం. 5వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన 5:1. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. 7 ముద్రలు 6వ అధ్యాయం నుండి ఓపెన్ అవుతా ఉంటది. 1 seal per week.
ఒక్కొక్క సీల్ ఓపెన్ అవుతుంటే ఒక్కొక్క సీల్ లో ఉన్న బ్యూటీ, ఒక్కొక్క సీల్ లో ఉన్న ఫియర్ మన జీవితంలో రావాలి. యావే ఎలోహిం మీద ఉన్న భయము భక్తి మన జీవితంలో రావాలి. ఈ seals, ఈ 7 seals were in the right hand of Yahweh Elohim because he was sitting on the throne. He had it in his right hand. ఈ రైట్ హ్యాండ్ లో ఉన్న ఈ 7 seals ని ఏమంటున్నారమ్మా? రెండవ వచనంలో దూతలు, the angels are proclaiming. What are they proclaiming? రెండవ వచనం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయెను. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. నౌ లుక్ ఎట్ ద బ్యూటీ. జాగ్రత్తగా గమనించండి. ఎవరికి విపుటకును దాన్ని చూచుటకును కూడా అర్హత లేదు. కానీ జరుగుతున్న సంగతి ఏంటంటే జాన్, హూ ఇస్ అ నార్మల్ మ్యాన్, ఈస్ లుకింగ్, హీస్ సీయింగ్ అట్ ద స్క్రాల్. హీస్ సీయింగ్ ద స్క్రాల్. యోహాను అక్కడ ఎవరికి అధికారం లేదని దూత చెప్తుండగా యోహాను చూస్తున్నాడు ఆ స్క్రాల్స్ ని. దిస్ షుడ్ రిమైండ్ us about the eunuch. ఒక ఫిలిప్పు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఈ విషయం రాయబడి ఉంది. 30వ వచనంలో ఫిలిప్ పరిగెడతాడు అన్నమాట. పరిగెత్తి ఆ చారియట్ దగ్గర పోతాడు. చారియట్ దగ్గర పోయి, అయ్యా నువ్వు ఏదో చదువుతున్నావు కదా, అది నీకు అర్థమైతలేదు కదా, నేను చెప్తానయ్యా నీకు దాని అర్థం నేను చెప్తా అని అంటాడు. అన్యుడుగా బ్రతుకుతే, అన్యుడుగా జీవిస్తే, అన్యుడు అని అంటే బాబు హలో, అన్యుడు అంటే బయటోడు కాదు, అన్యుడు అంటే నువ్వే. ఎందుకంటే knowing the truth, you don't live for him, you become an unbeliever. Knowing the truth, if you don't believe him, you become an unbeliever. We are living an unbelieving life. అవిశ్వాసి అయిన జీవితం, అవిశ్వాసమైన జీవితాన్ని జీవిస్తున్నాం, అన్యుడైన జీవితాన్ని జీవిస్తున్నాం. తెలుసు నీకు, you know, you heard so many times that you are a king's son. You are hearing now. He's telling you that the strength is with you. He's telling you that Yeshua Messiah himself is with you. అయినా మనం ఒక అన్యుడు జీవితాన్ని జీవిస్తా ఉన్నాం. అందుకనే you don't have the right to see the scroll. యోహాను మనలాంటి మనిషి. యాకోబు గ్రంథం 5వ అధ్యాయంలో, యాకోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఈ మాట రాస్తుంటారు. ఏలియా మన వంటి వాడే, కానీ ఆయన ప్రార్థన చెయ్యగానే యావే ఎలోహిము ఆకాశము విప్పి ఆ అగ్నిని కురిపించాడు. Why is Yeshua Messiah showing it to John is he wants to show the entire world that children, I want to show you my truth. I want to show you my truth. John నీలాంటి వాడే, నీలాంటి మనిషి, నీలాగనే తల్లి కడుపు నుండి జన్మించినాడు, నీలాగనే బ్రతికినాడు, నా వెంబడించినాడు, నన్ను చాలాసార్లు వదిలిపెట్టినాడు, కానీ he lived for me. ఆయన నా కొరకు జీవించినాడు. చూడలేని సంఘటనలు. అందుకే ఇర్మియా 33 ఏమంటారంటే,
నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు చూడలేని, గ్రహించలేని గూఢమైన సంగతులను నీకు బయలుపరచదను. మనం మొర పెడతాం కదా, మనం మొర పెడతాం కానీ దేని గురించి మొర పెడతాం? మన కుటుంబాల కొరకు మొర పెడతాం, మన జీవితాల కొరకు మొర పెడతాం, మన 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 దగ్గర ఉన్న ఆ ఆస్తులు మంచిగా ఉండాలని మొర పెడతాం, మన దగ్గర ఉన్న జీవితము మంచిగా ఉండాలి అని మొర పెడతాం. కానీ 20:33 చెప్పేది ఏంటి అని అంటే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అక్కడికే ఆపేస్తారు చాలా మంది. కానీ కింద చాలా ఉంది. గ్రహించలేని గూఢమైన సంగతులను నేను నీకు బయలుపరచను. He wants to show, he wants to reveal, he wants to make himself, show himself in front of you. Reveal the beauty of this word. But the sad thing is, we don't want to see. మనం చూడాలని ఆశ కలిగి లేము. దానికి 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమంటాడంటే, ప్రకటన 5:4 he starts crying. John starts crying. ఏడుస్తూ ఉంటాడు. చూచుటకైనను యోగ్యుడైన వాడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడుపు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. You know who is opening it? You know who is opening it? The first is the lion. అక్కడ మొట్టమొదటిగా ఇంగ్లీష్ బైబిల్లో 3 ఒక సీక్వెన్స్ గా రాస్తా ఉంటాడు. The lion, the root of David, the last one is the lamb. The lion is the king. The root of David is the conqueror of the world. The lamb is none other than the humble person in that entire heaven. This person is opening the seas. Yeshua Messiah himself is opening. Aina అద్భుతమైన స్క్రాల్ ని, ఆ 7 సీల్ చేసిన ఆ దాన్ని ఆ రాజైన కాన్కర్ చేసిన తగ్గింపుతో ఉన్న ఆ యెషూవ మెస్సియా తెరవడం చూస్తూ ఉంటాం. ఈ 4-5 వచనాలలో ఈ పరలోకం గురించి ఎంత అద్భుతంగా యోహాను బయలుపరుస్తున్నాడో, యోహాను చూపిస్తున్నాడో మనం చూస్తూ ఉంటాం. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నేను నా జీవితంతో ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే, he wants to reveal himself and show you the great things what he has bestowed upon you. నీ జీవితంలో ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడో అది చూపించాలి అని ఆశతోని ఉన్నాడు. నువ్వు ఆశతోని ఉంటే ఆ రాజు, ఆ కాన్కరర్, ఆ తగ్గింపుతో ఉన్న ఆ ల్యాంబ్ wants to come and show you what is in store. అది 6వ అధ్యాయంలో మనం we will start seeing in the next week. కానీ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ 4 living creatures that represent the kingship, that represents the strength, that represents Yeshua Messiah himself, is praising him. ఆయన స్తుతిస్తున్నారు, వాళ్ళ మధ్యలో పెడుతున్నారు, ఆయన స్వరాన్ని వింటున్నారు. ఆమేన్. If you want to understand this beautiful book of Revelation, if you want to understand the beautiful book of Revelation ని అర్థం చేసుకోవడం పెద్ద కష్టంగా, నాలాంటి
ఎలాంటి దౌర్భాగ్యునికి అర్థమవుతుందంటే, నాలాంటి ఎన్నిక లేని వానికి అర్థమవుతుంది అంటే, everybody can read this and listen to his word. The only thing is you have to open your ears and open your eyes. నీ చెవులను విప్పాలా, నీ కళ్ళను తెరవాలి. ఎవ్వరికి లేని అవకాశాన్ని యోహానికి ఇచ్చినాడు. ఎవ్వరికి లేని అవకాశాన్ని నీకు నాకు ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. ఇవ్వాలి అని ఆశపడుతుండగా ఆయన స్తుతిస్తున్నావా? ఆయన నీ జీవితంలో ఆయనని మధ్యలో పెడుతున్నావా? ఆర్ యు కీపింగ్ హిమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ లైఫ్? The exact middle part in the whole body is the heart. హృదయం కరెక్ట్ ఇక్కడ ఉండదు. హార్ట్. నీ జీవితంలో ఆయనకి హృదయాన్ని ఇవ్వాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన మధ్యలో పెట్టాలి. You should have Yeshua Messiah in your life and your family. మూడోది, ఆయన స్వరాన్ని వినాలి. నాలుగోది, ఆమేన్ ఆమేన్ ఆమేన్. When you do this, you know what will happen? ఎప్పుడైతే ఇవి చేస్తావో, ఆయన స్వరాన్ని విని, ఆయన స్వరాన్ని వింటావో, జరిగేది ఏంటి అని అంటే, నీ నోటి నుండి ఆటోమేటిక్ గా ఏమొస్తుంది తెలుసా? ఆమేన్ ఆటోమేటిక్ వస్తుంది. నువ్వు చెప్పే అవసరం లేదు, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ ఉంటుంది. నేను ఇది చదువుతుండగా, ధ్యానిస్తుండగా, ప్రిపేర్ అవుతుండగా నా నోట్లో నుండి ఎన్నోసార్లు ఆమె వస్తుంది. ఏం ఉండయ్యా బాబు, మైండ్ తిరిగిపోతుంది. When you read this beauty of Revelation, read this beauty of this word. Revelation ఒకటే కాదు, బైబిల్ని చదువుతుంటే ఆయన వాక్యం చెప్పినట్టు జుంటి తేనెన ధారల కంటే మధురం. హనీ ఇస్ ద మోస్ట్ స్వీటెస్ట్ థింగ్. దాని కంటే మధురం అంటున్నాడు కదా, అది నిజంగా నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదువుతావో, he will reveal great things. అందరం కాలు మూసుకుందాం. ఒక్క నిమిషం మన జీవితాలను ఆయన అప్పగిద్దాం. మనం చాలా సార్లు ఆయన స్తుతించడం మానేస్తున్నామేమో. మనం చాలా సార్లు మన కుటుంబంలో, మన జీవితంలో ఆయనని మధ్యలో పెట్టడము మానేస్తున్నామేమో. మన జీవితంలో చాలా సార్లు ఆయన స్వరాన్ని వినడం మానేస్తున్నామేమో. The four living creatures are teaching us the kingship, the strength, the Yeshua Messiah himself to us. జీవితంలో అవి నేర్పించేవి ఏంటి అంటే రాజకత్వము నీ జీవితంలో పెట్టి ఉన్నాడు. ఆ బలాన్ని నీ జీవితంలో పెట్టి ఉన్నాడు. ఆ యెషువా మెస్సియాని నీ జీవితంలో పెట్టి ఉన్నాడు. విశ్వాసి అన్యుడిగా బ్రతకకు. నీ జీవితంలో స్తుతి, ఎల్లప్పుడూ స్తుతి ఉండాల్సిందే. నీ జీవితంలో యెషువా మెస్సియా నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ జీవితంలో మధ్యలో ఉండాల్సిందే. ఆయన స్వరాన్ని ఎల్లప్పుడూ నువ్వు వినాల్సిందే. ఎప్పుడైతే వింటావో గ్రహించలేని గూఢమైన సంఘటనని నీకు బయలుపరచబోతున్నాడు. గ్రహించలేని గూఢమైన సంగతులు నీకు బయలుపరచబోతున్నాడు. He is ready as a king, as a conqueror, as a humble person, as a lamb. He is ready to open the scrolls for you. Reveal the things which nobody can see. Reveal the things which nobody can see. Reveal the things which nobody can understand. ఎవరికి అర్థం కాని విషయాలని నీకు బయలుపరచాలి. అయ్యా నీ కింగ్షిప్ ని నాకు ఇస్తుండగా, నీ బలాన్ని నాకు ఇస్తుండగా, నీ అయ్యా యెషువా మెస్సియా నా జీవితంలో మధ్యలో ఉండయ్యా. అయ్యా నిన్ను స్తుతించే భాగ్యాన్ని నాకు దయచేయ్యా. నీ స్వరాన్ని వినే కృపని నాకు దయచేయండి అయ్యా.
ఈ వాక్యంలో ఉన్న గ్రహించలేని గూఢమైన సంగతులను మాకు బయలుపరచయా అని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి వందనాలయ్యా. మాకు ఇచ్చిన గొప్ప తరుణం బట్టి, సమయం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. 4 లివింగ్ క్రీచర్స్ ద్వారా మాకు నేర్పించిన కింగ్షిప్, మాకు ఇచ్చిన బలం, మాకు ఇచ్చిన యాషో మెస్సేను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. 4 లివింగ్ క్రీచర్స్ నిన్ను స్తుతిస్తుండగా, యాషో మెస్సేని మధ్యలో పెడుతుండగా, ఆ స్వరాన్ని వింటుండగా అయ్యా, మేము కూడా మా జీవితాలలో స్తుతించి మా బ్రతుకులలో మిమ్మల్ని మధ్యలో పెట్టి అయ్యా, ఈ స్వరాన్ని వినే చెవులని మాకు దయచేయండి. మీ గ్రహించలేని గూఢమైన సంగతులను చూడడానికి మాకు మీ ఆత్మీయ నేత్రాన్ని తెరవండి అయ్యా. మా ఆత్మీయ నేత్రాలను తెరవండి అయ్యా. Help us to see the most spiritual things in this word. Open up and reveal to each one of us. తెరిచి మాట్లాడయా, చూపించయా అయ్యా. జుంటి తేనె ధారల కంటే మధురమైనది నీ వాక్యం అని సెలవిస్తుండగా అయ్యా, ఆ అనుభూతిని మాకు మా అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అర్హత లేని నన్ను, ఎన్నిక లేని నన్ను నిలవబెట్టుకొని నీ వాక్యాన్ని బయలుపరుస్తుండగా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకున్నాను.